1980స్లో 1990స్లో అండ్ బ్యాక్ 2005 వరకు కూడా లిటరలీ రస్నా అనే బ్రాండ్ ఒక మార్కెట్ని ఇలా షేక్ చేసింది. ఎస్, అగైన్ అసలు రస్నా ఆ ఐకానిక్ బ్రాండ్, ఆ బ్రాండ్లో ఉన్న ఆ ఎమోషన్ అసలు పిల్లల్ని అంతగా ఎలా ఆకట్టుకుంది? అసలు మీకు ఎప్పుడైనా లేదా మీరు ఎప్పుడన్నా ఇది థింక్ చేశారా? రస్నా బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? వెయిట్. బ్రాండ్ అంబాసిడర్‌ని పక్కన పెడితే అసలు మన ఇండియాలో జైంట్స్ ఉన్నారు. కోకో కోలా గానియండి, పెప్సికో కానియండి, ఇలాంటి పెద్ద బ్రాండ్స్‌తో అసలు రస్నా ఒక కాంపిటీటర్ ఎలా అయ్యింది వాళ్ళకి? అగైన్ అసలు నిజంగా రస్నా పడిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ 2 బ్రాండ్సేనా? అసలు మీరేమనుకుంటున్నారు? లేకపోతే అసలు రస్నా మెయిన్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటో తెలుసా? యూ విల్ లవ్ ఇట్. సో, ఇలాంటి ఒక నాస్టాల్జిక్ బ్రాండ్, ఇలాంటి ఒక ఎమోషన్ గురించి ఒక్క 7-8 మినిట్స్ మనం టైమ్ స్పెండ్ చేసి ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. యుల్ గెట్ ఎన్ గ్రేట్ ఇన్‌సైట్ ఔట్ ఆఫ్ దిస్. ఇట్స్ మై గ్యారంటీ. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఫస్ట్. Hello everyone and welcome to the channel Millionaire Daddy. I am Pawan. Alright, so already మనం ఇంట్రడ్యూస్ చేసేసాం బ్రాండ్ గురించి రస్నా. సో అసలు రస్నా ఎప్పుడు స్టార్ట్ చేశారు? అసలు ఆ ముందున్న బ్రాండ్ ఏంటి? అది రస్నాగా ఎలా మారింది? అన్నది మనం ఒక్కసారి చిన్నగా ఇంట్రడక్షన్ చెప్పుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది. సో స్టార్టింగ్ విత్ ద ఇంట్రడక్షన్. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ద ఛానల్. రస్నా అనే బ్రాండ్ ఒక ఫ్యామిలీ బిజినెస్ నుంచి స్టార్ట్ అయింది ఫ్రమ్ గుజరాత్. 1979లో జాఫీ అనే ఒక బ్రాండ్ ఈ ప్యాకెట్ శాషీస్ని సెల్ చేసేవాళ్ళు. ఇట్స్ ఎ ఫ్యామిలీ బిజినెస్. దాని తర్వాత లేటర్ డేట్స్ దే చేంజ్ దిస్ బ్రాండ్, రీబ్రాండెడ్ యాజ్ రస్నా. నౌ అసలు రస్నాగా ఏం మార్చారు? దాంట్లో కొత్తదనాన్ని వాళ్ళు ఏం కనుక్కున్నారు? లేదా మార్కెట్ని ఎలా కేటగరైజ్ చేశారు? లేదా ప్రతి బిజినెస్లో వన్ ఆఫ్ ద మెయిన్ కీ పాయింట్ ఏంటి అంటే నువ్వు అసలు ఏ గ్యాప్ని ఫిల్ చేస్తున్నావు, నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? అసలు అలా రస్నా అనే బ్రాండ్ ఆ టార్గెట్ ఆడియన్స్ని ఎలా కనుక్కుంది, ఎలా ఫిక్స్ చేసింది అన్నది విల్ డిస్కస్ నౌ. సో ఫస్ట్ థింగ్, జాఫీ అన్న ఫ్యామిలీ బిజినెస్ నుంచి వాళ్ళు రస్నా అని వాళ్ళు రీబ్రాండెడ్. నౌ రీబ్రాండ్ చేశాక what was the main flavor out of them? What they get is this orange. They straight away they used to mention on the packets that the oranges are directly sourced from Nasik. మన ఇండియన్ ట్రెడిషన్ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ప్యాకెట్స్ మీద ఇంప్లిమెంట్ చేశారు. బట్ పాయింట్ ఇది కాదు. మన మెయిన్ పాయింట్ ఏంటి అంటే అసలు రస్నా అనే ఒక బ్రాండ్ ఎలా కేటగిరీ బిల్డ్ చేశారు, వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ని కేటర్ చేశారా లేదా అంటే డెఫినెట్లీ దే ఆర్ ద సక్సెస్ఫుల్ బ్రాండ్ ఇన్ కేటగరైజింగ్ దిస్. ఎందుకు అంటే బ్యాక్ ఇన్ దోస్ డేస్ అప్పట్లో కార్బోనేటెడ్ కలిగి ఉన్న ఈ వాటర్ డ్రింక్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, దే వర్ నాట్ అప్ టు ది మార్క్. అగైన్ అప్ టు ది మార్క్ అంటే ఇట్ వాజ్ నాట్ జస్టిఫైడ్ ఈవెన్ ఇఫ్ ద కిడ్స్ ఆర్ డ్రింకింగ్. అంటే అప్పట్లో ఎలా ఉండేదంటే ఈ కూల్ డ్రింక్స్ అవన్నీ ఒక అడల్ట్ డ్రింక్స్ లాగా ఉండేది. నౌ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడే కరెక్ట్గా ఈ గ్యాప్ అన్నది వాళ్ళకి ఫిల్ చేయడానికి పర్ఫెక్ట్గా దొరికింది. ఎందుకు అంటే బాగా ఎండల్లో ఆడేది ఎవరు? కిడ్స్. వాళ్ళకి కావాల్సిన ఒక స్మాల్ ఎనర్జీ డ్రింక్ లాగా లేదా ఒక రిఫ్రెషింగ్ డ్రింక్ లాగా దే కేటగరైజ్ ద కంప్లీట్ రస్నా బ్రాండ్ ఫర్ ఎ కూల్ చిల్డ్రన్. అసలు జస్ట్ థింక్, ఆ చిల్డ్రన్స్కి అప్పటిదాకా ఏ పౌడర్ డ్రింక్స్ లేవు. అంటిల్ దెన్ యూ గెట్ ఇట్ ఫర్ లూజ్ ప్యాకెట్స్లో అలా తీసుకునేవి తప్ప నుంచి దే డోంట్ హ్యావ్ ఎనీ కేటగరైజ్డ్ బ్రాండ్ ఫర్ దెమ్. అప్పుడు దే స్టార్టెడ్ దిస్ రస్నా ప్యాకెట్స్. లిటరలీ అసలు వీళ్ళకి వన్ ఆఫ్ ద మెయిన్ టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా? పిల్లల్ని కేటగరైజ్ చేయడం వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్, వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ని కేటగరైజ్ చేయడం వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. బట్ సెకండ్ థింగ్ వచ్చేసరికి వాళ్ళ మెయిన్ అఫోర్డబిలిటీ. వాళ్ళ అఫోర్డబిలిటీ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్. ఎందుకంటే అప్పట్లోనే బ్యాక్ ఇన్ దోస్ డేస్
1 రూపీకి ప్యాకెట్ ఉండేది, 2 రూపీస్కి రస్నా ప్యాకెట్ ఉండేది, 5 రూపీస్కి ఉండేది, 10 రూపీస్కి ఉండేది, 20 రూపీస్కి ఉండేది. అండ్ ఇఫ్ యూ రిమెంబర్, ఈ 20 రూపీస్ ప్యాకెట్ దే యూస్ టు మార్కెట్ ఇట్ యాజ్ జస్ట్ స్పెండ్ 20 రూపీస్ గెట్ 32 గ్లాసెస్ ఆఫ్ రస్నా. 32 గ్లాసెస్ అంటే ఇది ఒక గ్రేట్ 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 మార్కెటింగ్ స్ట్రాటజీ. లిటరలీ ఒక బ్యాక్ ఇన్ దోస్ డేస్ ఒక స్మాల్ ఫ్యామిలీ, ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ విచ్ ఈజ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇప్పటికి కూడా అప్పటికి కూడా ఎప్పటికీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ మారదు కాబట్టి లెట్స్ టాక్ ఇన్ ద సేమ్ వే. ఎందుకంటే మన ఇంట్లో చూసాము, మీ ఇంట్లో చూసుంటారు. సో మన ఇంట్లో కూడా ఆబ్వియస్లీ థింక్ ఏదన్నా మనకి ఎక్కువ వచ్చే క్వాంటిటీ ఉంది అంటే మనం దాన్ని ప్రిఫర్ చేస్తాం, రైట్? తక్కువ ప్రైస్లో ఎక్కువ వచ్చే క్వాంటిటీ, అది ఆబ్వియస్లీ ఎవ్రీ సింగిల్ మెంటాలిటీ అది. నౌ అదే సేమ్ని వీళ్ళు మంచిగా ఆ బ్రాండింగ్లోనే ఇన్వాల్వ్ చేశారు. ఈ రస్నా అనే బ్రాండింగ్లోనే ఎవ్రీ ప్యాకెట్స్ మీద దే యూస్ టు షోకేస్ హౌ మెనీ గ్లాసెస్ దే కెన్ ప్రిపేర్ విత్ దట్ రస్నా ప్యాకెట్. మీరు 1 రూపీ శాషే తీసుకుంటే 2 గ్లాసెస్ అవే అంటారు, 2 రూపీస్ది తీసుకుంటే 5 గ్లాసెస్, 5 రూపీస్వి తీసుకుంటే 10 గ్లాసెస్. అలా లిటరలీ దే యూస్ టు డబల్ వాట్ ఎవర్ ద అమౌంట్ యు ఆర్ టేకింగ్. నౌ ఇది ఒక గేమ్ చేంజర్ స్ట్రాటజీ అని 100% చెప్పుకోవచ్చు మనం. నౌ కమింగ్ టు ద థర్డ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. అసలు బ్యాక్ ఇన్ దోస్ డేస్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి వీళ్ళది, లేదా అసలు ఏ హుక్ పాయింట్ వల్ల వీళ్ళు ఇంతగా గ్లో అయ్యారు అంటే ఐ లవ్ యూ రస్నా అని ఒక చిన్న పిల్లలతో వీళ్ళు యాడింగ్స్ చేపించారు. లిటరలీ ఒక యాడ్ అప్పట్లో ఇంత ట్రెండ్ అయింది అంటే ప్రతి ఒక్క కిడ్ లిటరలీ they should start asking their parents that they need rasna on their table at any moment. कॉफी? पापा को नहीं चाहिए। चाय? पापा को नहीं चाहिए। अब मम्मी क्या करेगी? हाँ। I love you, Rasna. పిల్లలకి ఆ యాడ్ చూసి లిటరలీ ఇంట్లో 1 రూపీ ఎక్కడో చోట దొంగతనం చేసి అయినా లిటరలీ పోయి రస్నా ప్యాకెట్ తెచ్చుకుని కలుపుకుని తాగేవాళ్ళు. సో జస్ట్ థింక్, ఈ కంప్లీట్ జర్నీ అన్నది విత్ ఇన్ వెరీ 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 ఫాస్ట్ ఫార్వర్డ్ ఒక సక్సెస్ లాగా గ్రాఫ్ అన్నది భలే పైకి వెళ్ళింది రస్నాది. ఎందుకంటే ఇట్ వాజ్ అన్ గ్రేట్ ఎర్లీ సక్సెస్ అని ఈ బ్రాండ్కి చెప్పుకోవచ్చు మనం. నేను మళ్ళీ ఎర్లీ సక్సెస్ అని ఎందుకు అంటున్నా అంటే దేర్ మైట్ బి సంథింగ్. 3 పాయింట్స్ వల్ల ద రస్నా బ్రాండ్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ వాజ్ అఫోర్డబిలిటీ. లిటరలీ ఇట్ వాజ్ వెరీ అఫోర్డబుల్, నేను చెప్పా కదా ప్రైజెస్. సెకండ్ థింగ్ వచ్చేసరికి వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఎస్, ఆ బ్రాండ్, ఆ మార్కెటింగ్, అండ్ ద బెస్ట్ పార్ట్ యాక్టర్స్ ఎవరు కాదు, పిల్లలు. లిటరలీ రస్నా బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరు అంటే పిల్లలు. దానికి ఎవ్వరు బ్రాండ్ అంబాసిడర్ లేరు. ఇప్పుడు మీరు ఫ్రూటీ బ్రాండ్ తీసుకోండి, అల్లు అర్జున్ చేసేవాడు, చాలామంది చేశారు. స్లైస్ యాడ్ చేసుకోండి, కరీనా కపూర్, వీళ్ళందరూ చేశారు. మీరు థమ్స్ అప్ ఇటు వెళ్తే ఇంకా సూపర్ స్టార్స్ చేశారు. నౌ రస్నాకి మాత్రం ఎక్కువ యూనిక్ థింగ్తో చిల్డ్రన్తోనే చేపించేవాళ్ళు. ఎందుకంటే పిల్లలే వాళ్ళని చూసేవాళ్ళు, వాళ్ళని వాళ్ళు కేటర్ చేసేవాళ్ళు, రైట్? నౌ కమింగ్ టు ద థర్డ్ వన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వాజ్ దేర్ కేటగిరీ. లిటరలీ ఆ టైంలో ఆ గ్యాప్ అన్నది వాళ్ళు చూసి దాన్ని ఎగ్జాక్ట్గా ఈ రస్నా అనే బ్రాండ్తో ఫిల్ చేశారు. సో ఈ 3 సక్సెస్ఫుల్ పాయింట్స్ ఉంటే అసలు బ్రాండ్కి ఇంకా ఫుల్ స్టాపే లేదు, కంప్లీట్ కమానే అనుకున్నారు. బట్ వెయిట్ ఎ సెకండ్, అప్పుడే అలా 75 to 80% మన రస్నా బ్రాండ్ కంప్లీట్ ఇండియాని క్యాటర్ చేస్తున్నప్పుడు దెన్ ఎంటర్డ్ వన్ బ్రాండ్ కాల్డ్ ట్యాంగ్. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ ట్యాంగ్ అనే బ్రాండ్ లిటరలీ ఒక గ్లోబల్ బ్రాండ్. ఇట్స్ నాట్ ఏ ఇండియన్ బ్రాండ్, ఇట్స్ ఎ గ్లోబల్ బ్రాండ్. బట్ దే ట్రైడ్ లిటరలీ ఎ లాట్. దే స్పెండ్ మ్యాక్సిమం అమౌంట్ ఆన్ మార్కెటింగ్. చాలామందికి రీచ్ అయ్యింది. బట్ ఒక స్మాల్ థింగ్, రస్నా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకటి వాళ్ళ అఫోర్డబిలిటీ, రైట్? బట్ ట్యాంగ్ వచ్చేసరికి దే ట్రై టు క్యాటర్ 2 థింగ్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ప్రీమియం బ్రాండ్ లాగా, అంటే దే యూస్ టు షోకేస్ మోర్ ఆన్ క్వాలిటీ. సెకండ్ థింగ్ వచ్చేసరికి దే యూస్ టు షో
దిస్ ఈస్ ఫర్ కిడ్స్ అండ్ ఆల్సో ఫర్ ఫ్యామిలీ. నౌ ఇక్కడ వన్ ఆఫ్ ద మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే వీళ్ళ మార్కెటింగ్ బ్రాండింగ్ ట్యాంక్ వచ్చేసరికి ఇట్ షోస్ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. అండ్ సెకండ్ థింగ్ కొంచెం ప్రైజింగ్ ఎక్కువ ట్యాంక్ది. బట్ మీరు ఒక్కసారి బ్యాక్ ఇన్ ద డేస్కి వెళ్ళి మీరు చూస్తే రస్నా అప్పట్లోనే దే వేర్ రియలీ ఆ టేస్ట్ అన్న మీకు గుర్తుంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ ఇప్పటికి హౌ వాజ్ ద టేస్ట్ ఆఫ్ రస్నా అండ్ ఇఫ్ యూ కంపేర్ దట్ విత్ ట్యాంక్ మీకు ఈ రెండిట్లో ఏది బాగా నచ్చేది? నా ప్రకారంగా అయితే నాకు రస్నానే బాగా నచ్చేది, ఎందుకంటే అదే తాగుతూ మనం చాలా ఇయర్స్ వచ్చాం. ఐ యూజువలీ నేను ట్యాంక్ కూడా తాగినట్టున్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్. సో యా, కీపింగ్ దిస్ ఎ సైడ్, ట్యాంక్ ఎంటర్ అవ్వడానికి ట్రై చేసింది, బట్ నెవర్ ద లెస్ రస్నా వాజ్ టూ అహెడ్ ఆఫ్ ట్యాంక్. ఎందుకంటే అఫోర్డబిలిటీలో రస్నాని కొట్టేవాళ్ళు లేరు. సో రస్నా ఈజ్ ఇన్ టాప్. నౌ మరి అంత టాప్లో ఉన్న బ్రాండ్ ఇప్పుడు అసలు కనుమరుగైపోయింది కదా. ఎలా కనుమరుగైపోయింది ఎప్పుడన్నా ఆలోచించారా? దెన్ కమ్స్ ద జెయింట్ హూ లిటరలీ ఇలా ఉన్నా ఎలా ఉన్నా దాన్ని ఇక్కడికి తీసుకొచ్చేసారు. అసలు ఏ బ్రాండ్ గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఎస్, యు నో, మైట్ బి మీ మైండ్లోకి వచ్చేసి ఉంటుంది, కోకో కోలా ఇంకా పెప్సికో. లిటరలీ ఈ టూ బ్రాండ్స్, మెయిన్లీ కోకో కోలా, దే స్టార్టెడ్ గెటింగ్ స్లైస్, మాజా, మిరిండా, ఫ్యాంటా, ఈ 4 బ్రాండ్స్తో లిటరలీ ప్రతి ఒక్క పర్సన్ని ఫ్రూట్ జ్యూస్ అన్నది ఆ ప్యాకెట్స్లో వచ్చేది మోర్ ఆర్టిఫిషియల్, ఈ బాటిల్స్లో స్టోర్ అయినది మోర్ ప్రిజర్వ్డ్ అండ్ మోర్ బెటర్ జ్యూస్ అని దే స్టార్టెడ్ కన్వేయింగ్ పీపుల్. అండ్ నెవర్ ద లెస్ పీపుల్ స్టార్టెడ్ అడాప్టింగ్ న్యూ థింగ్స్. ఆబ్వియస్గా మనం ఒకే దగ్గర స్టిక్ అయిపోం కదా. మనకి ఎంత ఇష్టమైన బ్రాండ్ అయినా, ఎంత నాస్టాలజిక్ ఫీల్ ఉన్నా కానీ, we are the humans and we are the people who look for the new one and who easily get adapted for new things, right? So అలా మన దాంట్లోకి మన లైఫ్ స్టైల్లోకి ఈ మాజా ఎంటర్ అయింది. అప్పట్లో మాజా ఎంతమంది పిచ్చగా తాగేవాళ్ళు లిటరలీ, అసలు ఆలోచించండి. సో అలా స్లోగా ఈ కంప్లీట్ ప్యాకెట్ డ్రింక్స్ అన్నది సైడ్ అయిపోయాయి. ఎందుకంటే పీపుల్ ఆర్ మోర్ కాన్షియస్ అబౌట్ దేర్ హెల్త్ ఆల్సో. అరే పిల్లలకి ఇవి తాగించకూడదు, మైట్ బి ఇది మంచిది కాదేమో అనుకుని పీపుల్ స్టార్టెడ్ స్లోలీ మూవింగ్ ఇన్ టు దిస్ ఫ్రూట్ డ్రింక్స్. అప్పుడు మళ్ళీ ఒక గేమ్ చేంజర్ వచ్చింది. అసలు ఏ బ్రాండ్ అనుకుంటున్నారా? మీరు ఆలోచించండి, పేపర్ బోట్ వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ, వాళ్ళ యాడింగ్ లిటరలీ అగైన్ బ్యాక్ ఇన్ దోస్ డేస్ రస్నా 1990స్లో 2000స్లో ఎలాంటి యాడింగ్తో ఎలాంటి మార్కెటింగ్ చేశారో, పేపర్ బోట్ న్యూ ఏజ్ టైంలో కంప్లీట్ ఒక అట్రాక్షన్గా మారింది. అండ్ దేర్ వాజ్ ద కంప్లీట్ డైవర్షన్ ఆఫ్ ద ఎంటైర్ ప్యాకెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, దే స్టార్టెడ్ మూవింగ్ ఇన్ టు బాటిల్స్. అలా పెప్సికో ఇంకా కోకో కోలా, రస్నా ఇక్కడ ఉండాల్సింది కంప్లీట్ డౌన్ అండ్ దీస్ ఆల్ కంప్లీట్ అప్. అండ్ ఇట్ వాజ్ ఎ రెసిప్రొకేషన్ వేర్ ఈ బ్రాండ్స్ 25-80% మార్కెట్ క్యాప్చర్ చేసింది కాస్త 5-6% పడిపోతే, లిటరలీ ఈ కోకో కోలా, పెప్సికో మాత్రం లిటరలీ దే వెంట్ అప్ అండ్ దే ఆర్ అప్ అండ్ దే ఆర్ అప్. ఇప్పుడే అగైన్ మన రిలయన్స్ మామా ఈ గాట్ దిస్ న్యూ వన్, యు నో ఇట్ వెరీ వెల్, క్యాంపా. సో లెట్స్ సీ అసలు క్యాంపా ఎంతవరకు దీనికి టక్కర్ ఇస్తుందో లేదో. అగైన్ న్యూ వన్ ఇన్ ద సెన్స్ క్యాంపా మీ అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్రాండ్. రిలయన్స్ వాళ్ళు ఎక్వైర్ చేసుకుని మళ్ళీ దే రీలాంచ్డ్ దిస్ బ్రాండ్. సో ఆబ్వియస్గా మీకు అందరికీ తెలుసు, రిలయన్స్ వాళ్ళు ఏదన్నా ముడితే దానికి ఎలా మార్కెటింగ్ చేసి జనాలకి ఎలా అలవాటు చేసి దాని తర్వాత గ్రాడ్యువల్గా దాని రేట్ ఎలా పెంచుతారో మీరు ఇప్పటికీ ఆలోచించండి. సేమ్ అదే చేస్తున్నారు క్యాంపాతో కూడా. 10 రూపీస్కి సేమ్ 250 ml ఇచ్చి ప్రతి ఒక్కరికి అలవాటు చేసేసి కామ్గా అది అందరికి అలవాటు అయిపోయిన తర్వాత మెల్లగా ప్రైస్ పెంచుకుంటూ వెళ్ళిపోతారు. కోకో కోలాని ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళండి అనేలాగా చేయకపోతే చూడండి అసలు ఈ రిలయన్స్ బ్రాండ్ అన్నది. నౌ మనకి ఎక్కడికో డైవర్ట్ అవుతున్నాం కానీ లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్. నౌ ఈ బ్రాండింగ్ అన్నది లిటరలీ ఈ కోకో కోలా వీళ్ళందరూ న్యూ థింగ్స్కి అడాప్ట్ అయ్యి దే స్టార్టెడ్ డూయింగ్ దిస్, దే గ్రోడ్ వెరీ వెల్. రస్నా మాత్రం అక్కడే ఆగిపోయి నాస్టాలజిక్గా మళ్ళీ జనాలు వస్తారేమో అన్నట్టు చాలా వింతవి ట్రై చేశారు. అంటే దే ట్రైడ్ ఇంట్రడ్యూసింగ్ న్యూ ఫ్లేవర్స్, లైమ్ ఫ్లేవర్ అని, మ్యాంగో ఫ్లేవర్ అని డిఫరెంట్గా ట్రై చేశారు. బట్ నో, నెవర్ గాట్ సక్సెస్. దెన్ దే స్టార్టెడ్ చేంజింగ్ దేర్ ప్యాకేజింగ్ స్టైల్.
అయినా సక్సెస్ కాలేదు. దెన్ దే షోడ్ ఇట్ యాజ్ ఎన్ ఎనర్జీ డ్రింక్, అయినా సక్సెస్ కాలేదు. దెన్ ద లాస్ట్ వన్ వాట్ దే ట్రైడ్ వాస్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, బట్ స్టిల్ వాళ్ళు ఎక్కడికి పైకి వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? లెట్ మీ టెల్ యూ నౌ. మీరు అబ్జర్వ్ చేస్తే కోకోకోలా, పెప్సికో లాంటి కాంపిటీటర్స్ వీళ్ళు ఇఫ్ దే వాంట్ టు ఈవెన్ ట్రై టు షేర్ ద మార్కెట్ స్పేస్ తొక్కి పడేస్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ పాకెట్ సైజ్ విల్ బి సో హ్యూజ్. ఎంతైనా స్పెండ్ చేయగలుగుతారు మార్కెటింగ్లో. ఎవరినైనా ఏదైనా కొనే అంత స్పేస్ ఉంటుంది, వీళ్ళ దగ్గర మనీ ఉంటుంది. బట్ రస్నా దగ్గర అంత లేదు. ఇట్స్ ఎ రీజనల్ బ్రాండ్. లిటరలీ ఒక చిన్న గుజరాత్లో జాఫీ అనే ఒక బ్రాండ్తో మొదలుపెట్టి వీళ్ళు దాని తర్వాత వెరీ ఫాస్ట్గా ఒక 1000 crores బ్రాండ్గా పెరిగి, బట్ ద ఓన్లీ మిస్టేక్ వాట్ దే డిడ్ తెలుసా? ఓన్లీ మిస్టేక్ ఏంటి అంటే కొత్త థింగ్స్ని అడాప్ట్ చేసుకోలేకపోయింది. బట్ మెయిన్ మిస్టేక్ ఏంటో తెలుసా రస్నాది? దే వర్ నాట్ ఏబుల్ టు అడాప్ట్ ద న్యూ థింగ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే మన ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అరీజ్, ఆయన he was thinking, I think, that ఈ నాస్టాలజిక్గా మనం ఇలానే ఉండాలి, we should not expand this into soft drinks అన్న థాట్తో they were into package chassis only. అక్కడే మెయిన్ మిస్టేక్. నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటి అంటే ఇలాంటి ఒక మార్కెట్ గ్యాప్ని ఫౌండ్ చేసిన ఆయన వై హీ డింట్ ఈవెన్ ప్లాన్ టు ఎక్స్టెండ్ దిస్ మార్కెట్ ఇంటూ సాఫ్ట్ డ్రింక్స్. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇదే రస్నా బ్రాండ్ లిటరలీ ఈ మాజా, ఫ్రూటీ ఇవి లాంచ్ అయ్యే కొద్దిగా ముందు వీళ్ళే ఒక బ్రాండ్ని రస్నాని ఒక బాటిల్స్లో స్టోర్ చేసి ఇచ్చి ఉంటే ఇన్ ఏ డిఫరెంట్ వే, నాకు తెలిసి ఇప్పటికీ రస్నా షుడ్ బీ ఇన్ ఏ వెరీ టాప్ లెవెల్ మన ఇండియాకి వచ్చేసరికి. ఎందుకంటే అలాంటి కనెక్షన్ ఉంది మనకి. బట్ ఇలాంటి చిన్న మిస్టేక్స్, ఇలా న్యూ థింగ్స్ని అడాప్ట్ చేసుకోకపోవడం వల్ల జస్ట్ థింక్ ఇప్పుడు ఆ బ్రాండ్ చాలామందికి మనకంటే తెలుసు, వీఆర్ బ్యాక్ ఫ్రమ్ దోస్ డేస్. బట్ రైట్ నో పీపుల్ ఎవరికి తెలీదు. బట్ కోకోకోలా తెలుసు, థమ్స్అప్ తెలుసు, స్ప్రైట్ తెలుసు, లిమ్కా, ఇలాంటి బ్రాండ్స్ అన్నీ తెలుసు జనాలకి. బట్ రస్నాని మాత్రం మర్చిపోతున్నారు, అప్పట్లో ఒక ఐకానిక్ బ్రాండ్ని. సో జస్ట్ ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి? గ్రేట్ మార్కెటింగ్ స్ట్రాటజీతో వచ్చారు, గ్రేట్ అఫోర్డబిలిటీతో వచ్చారు, గ్రేట్ ప్రైజింగ్తో వచ్చారు. అలాగే ఒక గ్రేట్ మార్కెట్ని వీళ్ళు క్యాప్చర్ చేశారు. బట్ ఒక స్మాల్ మిస్టేక్ వల్ల న్యూ థింగ్స్ని అడాప్ట్ చేసుకోకపోవడం వల్ల ఇలాంటి జైంట్ కంపెనీస్ లిటరలీ తొక్కి పడేస్తాయి ఒక బ్రాండ్ని. అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్ విత్ రస్నా ఆల్సో. అండ్ ఆల్సో ట్యాంగ్ కూడా ఇప్పుడు లేదు. సో ఇఫ్ యూ అబ్జర్వ్, సో జస్ట్ థింక్ మన మార్కెట్లో ఎంత టైం ఉంటుందో ఆ గ్యాప్లో మనం పెరిగిపోవాలి. ఆగాము అంటే కాంపిటీటర్స్ పాకెట్స్ చాలా పెద్దవి, వేర్ దే ఈజీలీ గెట్ ఇన్ టు యూ. నీదే ప్రోడక్ట్ వాళ్ళు రీలాంచ్ చేస్తారు, నీదే ప్రోడక్ట్ని రీఇంజనీరింగ్ చేసి వాళ్ళు దింపుతారు విత్ న్యూ బ్రాండ్, విత్ ద న్యూ నేమ్. బట్ నీ బ్రాండ్ అక్కడే అయిపోతుంది, ఈ బ్రాండ్ పెరిగిపోతుంది. ఎందుకు అంటే మార్కెటింగ్ మనీ వాట్ దే స్పెండ్. సో ఈ రస్నా అనే ఒక బిజినెస్ కేస్ స్టడీ నుంచి మీకు నచ్చిన పార్ట్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఆల్సో ఇఫ్ ఐ కెన్ యాడ్ సంథింగ్ ఇన్ టు దిస్, ప్లీజ్ డు లెట్ మీ నో. అండ్ బెస్ట్ పార్ట్, మీరు ఒకవేళ కమెంట్ చేస్తే రస్నా టేస్ట్ ఎలా ఉండేదో, దాట్ వుడ్ బి రియల్లీ ఫెంటాస్టిక్. ఐ విల్ ఆల్సో షేర్ మై కమెంట్స్ ఓవర్ దేర్. సో హ్యావ్ ఎ గ్రేట్ టైం, గ్రేట్ డే. నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.